ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ను సీఎంగా తీసేస్తే బీజేపీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని ఎంపీ అరవింద్ అన్నారు. ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే మోదీ వెనకచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిగితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. కిషన్ రెడ్డి అమ్మాయకుడు పాపం పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా? ఆయన పైన ఆయన చేసుకుంటూ పోయేటోడు. ఈయన చేతగాక ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. ఆ సౌత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బలపరిచారా క్యాండిడేట్ని? ఇప్పుడు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్, అది ఆడ బీజేపీ బలంగా లేదు కాబట్టి వేసి రోడ్డు ఆడ బీజేపీ బలపడ్డ అది కూడా ఏరాడ. అయితే మెల్లగా అంటే మా జాగా వేరు, మా కథ వేరు, నిజామాబాద్ కథ వేరు. కౌంటింగ్లు తీయంగానే కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా ఆంజిరెడ్డి గారు చెప్పారు, మా కొమరయ్య గారు చెప్పారు. హయ్యెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ. నా జాగాలకు వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన 51% ఓటు వస్తుందన్న, 49 రాదు. 50కి ఒక ఓటకి ఎక్కనే వస్తుందని చెప్పేసిన ముందే. మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము, మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము, లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్ చేసినాము. పార్లమెంట్లో కూడా 2019కి 2024కి బీజేపీ ఓటు శాతం పెరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే. మార్జిన్లు చూడకూడదు. పార్టీకి ఏ ఓటు శాతం ఎక్కడెక్కొచ్చని చూసుకోవాలి. మార్జిన్ అవతల అపోజిషన్ పార్టీ ఓటు స్ప్లిట్ అయితే మన మార్జిన్ పెరుగుతుంది, స్ప్లిట్ కాకుండా మార్జిన్ తగ్గుతుంది. బీజేపీ ఓటు శాతం ఎక్కడ పెరిగింది అంటే నిజామాబాద్ పార్లమెంటే పెరిగింది 19